జై మాదిగా జై మాదిగా ఏర్పాటు చేయాలి బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి కాలనీ బోర్డును వెంటనే చర్యలు తీసుకోవాలి బోర్డు తొలగించిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి బోర్డు తొలగించిన వారిపైన వెంటనే జై మాదిగా బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ కేసు వెంటనే పద్మశ్రీ మందక సమాధి గారు బోర్డు తొలగించిన వారిపైన వెంటనే ఎస్సీ కేసు నమోదు చేయాలి ఎస్సీ కేసు వెంటనే మందక సమాధి బోర్డు తొలగించిన వారిపై వెంటనే ఎస్సీ కేసు నమోదు చేయాలి ఎస్సీ కేసు వెంటనే పోదాం మాట్లాడతాం ఏర్పాటు చేయాలి మందక సమాధి గారు బోర్డు వెంటనే తొలగించిన వారిపై ఎస్సీ కేసు వెంటనే నమోదు చేయాలి బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ కేసు వెంటనే తొలగించిన వారిపై వెంటనే తీసుకోవాలి తొలగించిన వారిపై వెంటనే జై మాదిగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థల ఐక్యత ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఐక్యత శ్రీ మందక సమాధి బోర్డు తొలగించిన వారిపై వెంటనే తొలగించిన వారిపై వెంటనే బోర్డు తొలగించిన వారిపై వెంటనే రవిని వెంటనే అర్జునప్ప మాల రవి గారిని వెంటనే ప్రకాశ్ రెడ్డి సోదరులను వెంటనే ప్రకాశ్ రెడ్డి వారిపైన ఎస్సీ కేసు వెంటనే బోర్డు తొలగించిన ఎస్సీ కేసు నమోదు చేయాలి వెంటనే బోర్డు తొలగించిన తోపుడు ప్రకాశ్ సోదరులు వాళ్ళ అనుచరుల పైన వెంటనే మాల రవిని వెంటనే హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ప్రస్తుతం కురుగుంట విధంగా చిన్నంపల్లి పంచాయతీ చెందిన పొలంలో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి దాదాపు ఎంఆర్పిఎస్ నాయకులకు భూమి కేటాయించడం జరిగింది. 7 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మొన్నటి రోజు వీళ్ళు దాదాపు ఇక్కడ 40 అడుగుల రోడ్డును వెడల్పుగా చేసుకొని ఒక బోర్డును ఏర్పాటు చేసి మరి మొత్తం వెనకల ఏదైతే వీళ్ళకి కేటాయించిన భూమి ఉందో దానిని వాళ్ళు చదును చేసుకొని పట్టాలు ఎక్కడైతే ఇచ్చినారో దాన్ని చదును చేసుకొని క్లీన్ చేసుకొని ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అంతా చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఇక్కడ ఉండే వ్యక్తులు కొంతమంది దాన్ని ఉద్దేశపూర్వకంగా బోర్డును తొలగించడం జరిగింది. దాని గురించి ఈరోజు పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ నాయకులు మరియు అనుబంధ సంఘాలు ఇక్కడ వచ్చేసి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో పట్టాలు ఇచ్చే ప్రాసెస్లోనే ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి బీసీఆర్ దాస్ గారు పూర్తి వివరాలు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఇష్యూ ఏంటి, మరి ఇంతమంది రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పద్మశ్రీ మందక సమాధి గారి నాయకత్వంలోన ఎంఆర్పిఎస్ ఆవిర్భావంలో 2010లో అప్పటి జిల్లా కలెక్టర్ జనార్దన్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన దుర్గాదాస్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోన రామకృష్ణారెడ్డి గారు తహసీల్దార్ గారు ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ పోరులో చనిపోయిన వాళ్ళకి, పురుగుమందు తాగిన వాళ్ళకి, జైలు పోయిన వాళ్ళకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు సార్ అంటే సరే అని చెప్పని ఇమ్మని చెప్పినారు. రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ 171 మందికి ఇచ్చారు. ఆ తర్వాత బలరాం రెడ్డి గారు 2వ ఎంఆర్ఓ, మరి ఆయన కూడా 76 మందికి ఇచ్చారు. అన్వర్ హుసేన్ గారు కూడా 72 మందికి ఇచ్చారు. ఈ విధంగా 302 పట్టాలు 2010, 2011, 2018 లోపల ఇచ్చినారు. ఆ తర్వాత ఈ 41/1 సర్వే నంబరు సీలింగ్ భూమిలో గవర్నమెంట్కి వచ్చింటే గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిండే దానికి ప్రధానమైన కారణం అర్జునప్పది భూమి మాదిది, మీకు స్థలం లేదు, మీరు రద్దు అయిపోయినాయని చెప్పని మాకు అప్పటి నుంచి ఇబ్బంది పెడుతూ ప్రొద్దున లేస్తేనే అర్జునప్ప గారు తోపుదూతి ప్రకాశ్ రెడ్డి వాళ్ళ కాళ్ళ దగ్గర కాసుల కోసం పడింటాడు. అర్జునప్ప లాంటి వాళ్ళు సమాజంలో చీడు పురుగులు, వివక్షత అనేది ఎక్కువ చూపిస్తుంటాడు. చిన్నంపల్లిలో ప్రధానంగా ఈ దళితులు అసలు ఊర్లోనే ఉండకూడదా, ఊరు బయట ఉండాలని అంటుంటారు చిన్నంపల్లిలో. అలాంటి సమాజంలో చీడు పురుగు అర్జునప్ప, తర్వాత మాల రవి కురుగుంట నివాసి, తర్వాత ఆత్మకూరు సంబంధించిన సద్దానప్ప, మరి నారాయణ సప్పి, అదేవిధంగా ఈ తోపుదూతి ప్రకాశ్ రెడ్డి అనుచరులు కనగానపల్లి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ బోర్డు పద్మశ్రీ మందక సమాధికి బోర్డు తొలగించినట్ల వారి సమాచారం ఉంది. దీనిపైన అధ్యక్షులు వారితో పాటు మా మాజీ అధ్యక్షులు శ్రీరాములు నారాజ్ అయితేనేమి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి సూర్య అయితేనేమి, అదేవిధంగా రామాంజీ అయితేనేమి, కళామండలి అధ్యక్షులు నరసింహులు అయితేనేమి, మొత్తం మా సీనియర్ కమిటీ అంతా కలెక్టర్ గారు, ఎస్పీ గారిని కలిసి సార్ మా బోర్డు తొలగించారు, యాజిటీజ్గా బోర్డు పెట్టాలి, దాన్ని అదేవిధంగా మాకు సర్వే చేపించాలని చెప్పని కలెక్టర్ గారికి కూడా చెప్పినాం. కలెక్టర్ గారి ఆర్డర్తో సర్వే చేయించేదానికి సంసిద్ధం అయిపోయినారు. ఎందుకంటే అది సదురు లేదు, శుభ్రం చేసుకోండి చేస్తామని చెప్పినారు. ఇక మాకు 2వ డిమాండ్ ఏముంది, బోర్డు
ఏ విధంగా అయితే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి బోర్డు ఉందో వాళ్ళకి 7 హిల్స్ కింద మాది చిన్నగా ఉంది మీది పెద్దగా ఉంది అని అవమానపడుతున్నారు. మా ప్లాట్స్ ఎవరు కొనరు విల్లాలు రారు అని చెప్పని అనుకున్నారు. వాళ్ళే బోర్డు తీసేసినట్లు మాకు పూర్తి అనుమానం ఉంది. వాళ్ళని వెంటనే SC/ST కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పండి. ప్రధానంగా దీనికి సూత్రధారులు ఇక్కడి నుంచి కూడా ఉన్నారు, మన చిన్నంపల్లి నుంచి ఉన్నారు. తోపుదురు సోదరులు సూత్రధారులు వాళ్ళ అనుచరులు కురుగుంటలో ఉండే మాల రవిని పురమాయించి దళితుడు ముందుంటే మేలని ఆయనకి చెప్పి కొట్టాలు వేపించి ఇదంతా బోర్డు తీసేసేదానికి కారణమయ్యారు. యాజ్ ఇట్ ఈజ్గా బోర్డు మేము ఎట్లేసామో అట్లే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి బోర్డు కాలనీ ఇక్కడ తప్పకుండా ఉండాలి. వారం 10 రోజులు మా అధ్యక్షులు ఇందాక మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పారు వారం 10 రోజుల లోపల ఇవ్వాలని చెప్పండి. వారం 10 రోజుల లోపల బోర్డు తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేయాలి. వాడు బోర్డు ఏర్పాటు చేయకోకుండా ఉంటే అట్రాసిటీ కింద వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఉంటే వారం 10 రోజుల తర్వాత హలో మాదిగా చలో అనంతపురం పిలిపించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడితో పాటు మరో పిలకేక కార్యక్రమం అనంతపురం జిల్లా బంద్ చేసేదానికి కూడా MRPS మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాదు సార్, ఇది బోర్డు ఇంకా స్టార్టింగ్ లోనే ఇలా వాళ్ళు మీకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో మీరు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. పేదవాళ్ళు ఎలా మీరు వీళ్ళని ప్రొటెక్షన్ చేయబోతున్నారు? మరి తప్పకుండా దీనిపైన మందకృష్ణ మాదిగ గారికి కూడా మేము అధ్యక్షులతో పాటు మేము అందరూ ఒకసారి ఒక లెటర్ పెడతాము. దీనికి ఒక ప్రొటెక్షన్ మీరు అన్నట్ల అవసరం ఉంది. దీనిపైన కలెక్టర్ గారికి SP గారికి కూడా ఇచ్చి భవిష్యత్తులోన MRPS కార్యకర్తలకు అనుబంధ సంఘాల కమిటీ కార్యకర్తలకు నివాసం ఉండే వారికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. దీంట్లో మందకృష్ణ గారికి మొట్టమొదటిగా రిప్రజెంట్ చేయబోతున్నాం. చూశారు కదండి, ఏదైతే ఉందో మరి ఈరోజు భారీ ఎత్తున ఈరోజు ఎక్కడైతే MRPS నాయకులకు దళిత సంఘాల వాళ్ళకి పేదలకు నిరుపేదలకు ఇల్లు కట్టించుకోవడానికి వాళ్ళకి ఏదో పట్టాలు కేటాయించడం జరిగింది. దాని విషయంలో అనేక అడ్డంకులు ఈరోజు ఎందుకంటే 2010లో పట్టాలు కేటాయించినారు. మరి 2010 నుంచి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఈ భూమి వాల్యూ కోట్ల రూపాయలలో పెరగడం జరిగింది. అందులో భాగంగానే ఈ విలువైన భూమిని వీళ్ళకి చెందకూడదనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దౌర్జన్యాలు భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి దీనికి పూర్తి ధీటుగా మరి MRPS నాయకులు మరి అనుబంధ సంఘాల నాయకులు అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పూర్తిగా దీనికి ప్రొటెక్షన్లో తీసుకొని వచ్చి SP గారి కలెక్టర్ గారి వారి ద్వారా పూర్తిగా వీళ్ళకి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపడతామని BCR దాస్ గారు తెలియజేశారు. మరి అదేవిధంగా చాలా మంది ఈరోజు మరి తాడిపత్రి కావచ్చు మరి జిల్లాలో నలుమూల నుంచి MRPS లీడర్లు చాలా వరకు ఇక్కడ రావడం జరిగింది. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, మరి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనే విషయాలు తెలుసుకోబోతున్నాము. మరి MRPS జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారు ఏం చెప్తారు, మరి ఇది ఎలా రక్షించుకుంటారనే విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, మరి ఎలా రక్షించుకోబోతున్నారు, మరి ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఇది ప్రభుత్వము MRPS కార్యకర్తలకు 2010లో 41/1 సర్వే నంబర్లు 7 ఎకరాల చిల్లర కేటాయించడం జరిగింది. ఇది ఏదైతే మా సీనియర్ నాయకులు దాసన్న గారు చెప్పినట్లు భూమి విషయం అయితే మేము ఎలా దాన్ని సాధించుకోవాలనేటువంటి విషయం పైన ముందుకెళ్తాం. అది అధికారుల దృష్టిలో ఉంది. అధికారుల సమక్షంలోనే కూడా ఇదంతా సర్వే చేయించి మాకు కేటాయించడం జరిగింది. ఏదైతే బోర్డు విషయంలో బోర్డు ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి కాలనీ అనేటువంటి బోర్డు పెద్దగా దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాలనీ బోర్డు. ఇది నిర్దాక్షిణంగా వారికి మరి ఏ రకంగా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారో అర్థం కావడం లేదు. కానీ ఎవరైతే ఈ బోర్డును తొలగించడానికి వాళ్ళ పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా ఎంత పెద్దవారినైనా కూడా ఉపేక్షించకుండా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం ఎవరైనా కూడా వారిపైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి మాకు బోర్డు ఏ విధంగా అయితే మేము ఏర్పాటు చేసుకున్నామో అలానే మాకు ఏర్పాటు చేయాలి. వారం రోజులు గడువు ఇస్తా ఉన్నాం. ఈ వారం లోపు వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దాంతో పాటుగా బోర్డు కూడా నిర్మాణం చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అనంతపురం జిల్లాలో చలో అనంతపురం జిల్లాని మేము పిలుపునిస్తూ మరో పొలికేక మాదిరిగా అవసరమైతే జిల్లా బంద్కు కూడా పిలుపునిచ్చి మా ప్లాట్లను మేము కాపాడుకుంటాం. మా ప్రజలకు మేము రక్షణ ఉండే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడి కూడా మరి ఏదైతే ప్రొటెక్షన్ అవసరమో ఆ ప్రొటెక్షన్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. మరి అదే విధంగా మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు ఆదినారాయణ గారు. ఆయన ఏం చెప్తారు, మరి ఇలాంటి పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఏంటి? మరి ఇక్కడ వచ్చేసి బోర్డు తొలగించారు, మరి ఇదంతా జరగడానికి కారణం ఏమంటారు? అసలు ప్రధాన కారణం ఈ విల్సన్ అర్జునప్ప ప్రధాన కారణం అర్జునప్ప. అలాగే
తోపుదిత్తి సోదరుడు అయినటువంటి భాస్కర్ రెడ్డి వాళ్ళ సోదరుడు. వీళ్ళు వెనక ఉండి వాళ్ళ అనుచరులతో మందాకృష్ణ మాదిగ కాలనీ అని ఒక బోర్డు ఏర్పాట్లు జీర్ణించుకోలేక వాళ్ళ అనుచరులతోనే తొలగించడం జరిగింది. ఇది మాకైతే గతంలో నుంచి పోయిన జగన్ ప్రభుత్వం నుంచి కూడా ఇదే జరుగుతుంది. మాకు పోరాటాలు కొత్త కాదు, రక్షణ అనేది కూడా మాకేం కొత్త కాదు. మందాకృష్ణ మాదిగ అన్నగారి సూచనతో, ఆ అన్నగారి ఆదేశంతో ఖచ్చితంగా అనంతపురం నగర బంద్ను కూడా మేము పిలుపునిస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. బోర్డు యథావిధిగా ఏదైతే 40 అడుగుల బోర్డు ఉందో ఆ బోర్డుని యథావిధిగా వేయాలని, లేని పక్షంలో వారం రోజుల్లోనే మేము అనంతపురం జిల్లాను చలో అనంతపూర్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని కూడా మేము డిమాండ్ చెప్తున్నాం. ఖచ్చితంగా ఒకటే విషయం, తోపుదిత్తు సోదరులకు ఒకటే విషయం చెప్తున్నాం. అయ్యా, ఒకటే విషయం, మీరు మాదిగలను చాలా మోసం చేస్తున్నారు, కులయుక్త పాటిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా మందాకృష్ణ మాదిగ కాలనీ బోర్డును ఖచ్చితంగా తక్షణమే వారం రోజుల ముందే మీరు బోర్డు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో మాదిగలతోనే మీకు ఓటమి తప్పదని వచ్చే గుణపాఠం చెప్తామని కూడా మేము తెలియజేస్తూ జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో ఎవరైతే బోర్డు తొలగించారో వాటిని ఖచ్చితంగా యథావిధిగా బోర్డు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి దౌర్జన్యం పాల్పడిన వారిపైన SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో నగర బంధు పిలుపుకు కూడా మేము సిద్ధం అవుతున్నామని తెలియజేస్తున్నారు. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం అనంతపురం D3 న్యూస్.